Passenger announcement please. Train number 13434 Amrit Bharat Express platform number 3 వచ్చుచున్నది. Coach position from engine GRT. दरवाजे की ये दरवाजे खुले आगे चलिए आगे वाला खुला है चलिए अरे नहीं खोला ना इसको सामान निकालो रुक जाओ आगे वाला खुला है चले जाओ Platform number
తుని రైల్వే స్టేషన్కి ట్రైన్ 7:19కి రావాలి, 7:20కి బయలుదేరాలి. 1 మినిట్ స్టాప్. 7:28కి అయితే వచ్చింది, 9 మినిట్స్ డిలే అయితే వచ్చింది. తుని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TUNI. ఇక్కడ మీకు 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి అండ్ రోజుకి మీకు 50 to 70 ట్రైన్స్ అయితే ఆగి వెళ్తూ ఉంటాయి. అండ్ మనకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇంటీరియర్ చూపిస్తాను, చూసి మీరైతే ఆశ్చర్యపోతారు ఇది అసలు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అని. సో మీకు బయట నుంచి చూడడానికి అలాగే లోపల అంతా బాగానే ఉంది, బట్ ఏదో తేడా ఉంటుంది, అదే మీరు చూస్తారు ఇప్పుడు. ఇక్కడ మీకు బోర్డు అయితే ఉండదు, డిస్ప్లే అయితే ఉండదు. అక్కడ మీకు ట్రైన్ నెంబర్ అలాగే డెస్టినేషన్ స్టేషన్స్ అయితే ఉంటాయి, మాల్డా అండ్ బెంగళూరు. బట్ ఇది మనకి ఇంగ్లీష్, హిందీ అండ్ కన్నడ అయితే వస్తుంది. అలాగే మనకి చూడగానే అర్థమైపోద్ది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అని, ఎందుకంటే డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వీటి ఇంటీరియర్ చూపిస్తాను. 5 ఎక్కండి. ఈ వాటర్ అయితే అక్కడ కింద ఇచ్చారు మనకి, కింద నొక్కగానే వస్తాయి. అసలు మొహం కడుక్కోవడానికి స్పేసే లేదు. ఎక్కడ కడుక్కుంటాం మనం, మొహం కడుక్కోవడానికి ప్లేస్ లేదు. ఆ వాటర్ ప్లేస్ చేస్తేనేమో వస్తున్నాయి, అలాగే ఉండిపోతున్నాయి. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్ అయితే ఇలా అయితే ఉంది. మిర్రర్ ఉంది, మిర్రర్ చాలా క్లీన్గా అయితే ఉంది. అండ్ ఛార్జింగ్ సాకెట్ కానీ ఛార్జింగ్ హోల్డర్ అయితే ఇచ్చారు. ప్రతి సీట్కి అయితే ఉంది ఛార్జింగ్ సాకెట్ అలాగే హోల్డర్. సో ఇది మంచి విషయం అనుకోవచ్చు. ఇతను పొద్దు నుంచి నన్ను చంపేస్తున్నాడు. అండ్ కింద చూసుకుంటే టేబుల్ చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ కూడా సేమ్ మీకు ఛార్జింగ్ సాకెట్, హోల్డరు, లోవర్ బెర్త్. అండ్ ఇది వచ్చేసి మీకు వాటర్ బాటిల్ హోల్డర్. సేమ్ అటు ప్రతి సీట్కి అయితే ఇచ్చారు. అండ్ కింద చూడండి. సో ఇలా అయితే ఉంది కింద. అసలు శ్రీకాకుళం నుంచి ఇంత ఉంది. అంతా వీళ్ళంతా జనరల్ టికెట్ ప్యాసింజర్సే. అండ్ ఇక్కడ మీకు స్పీకర్ అయితే ఉంటుంది, అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది లెఫ్టా రైట్ అనేది స్టేషన్ దిగేటప్పుడు. అండ్ ఎక్కడి నుంచి మొదలైంది అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్నది. Malda Town SMVT Bengaluru Amrit Bharat Express at 3:4.
సామర్లకోట్ జంక్షన్ అయితే రీచ్ అయింది. టైం వచ్చేసి మనకి 7:54కి రావాలి. 1 మినిట్ స్టాప్. 8:30కి వచ్చింది. అరౌండ్ మనకి 30 మినిట్స్ డిలే అయితే ఉంది. అవుటర్లో ఎంతోసేపు ఆపేశాడు. గుంటూరు ఉదయ్ అలాగే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ మనకి ముందు వెళ్తున్నాయి. సో ఓవర్టేక్ చేస్తాయి అనుకున్నా కానీ అసలు ఓవర్టేక్ చేయట్లేదు. చూద్దాం మరి ఎప్పుడైనా ఓవర్టేక్ చేస్తుందేమో అని. అలాగే సామర్లకోట్ జంక్షన్ నుంచి మీకు కాకినాడ లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చాలా చూడాల్సినవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీకు పంచారామ క్షేత్రం, అలాగే పురుహూతిక శక్తిపీఠం అమ్మవారు. అండ్ ఇక్కడ మీకు కాకినాడ దగ్గరే ఉంటుంది. ఇక్కడ కాకినాడ కాజా కానీ బీచ్ కానీ అంతా బాగుంటాయి యానం. సో ఇవన్నీ మీకు సామర్లకోట్ జంక్షన్ నుంచి డిబోర్డింగ్ అయ్యి వెళ్ళొచ్చు. అండ్ సామర్లకోట్ స్టేషన్ కోడ్ వచ్చేసి SLO. ఇప్పుడు నేను వచ్చేసి వాష్రూమ్లో అయితే ఉన్నాను ఇండియన్ స్టైల్లో. ఇందులో మీకు వచ్చేసి మిర్రర్ అయితే ఉంది పెద్దది, చాలా క్లీన్గా అయితే ఉంది, నో స్మోకింగ్. ఇందులో కొత్త ఫీచర్ ఏంటంటే మీకు పుష్ ఎమర్జెన్సీ అయితే ఉంది. సో ఇందులో ఎమర్జెన్సీ టైంలో అయితే ప్రెస్ చేయొచ్చు. నార్మల్ ఉంటాయండి. మిర్రర్ అంతా బాగానే ఉంది. షింక్ కూడా మనకి బాగా క్లీన్గానే ఉంది. బట్ ఒకటే ప్రాబ్లం, వాటర్ రావట్లేదు. శ్రీకాకుళం నుంచి చూస్తున్నాయి ఇందులో అసలు వాటర్ రావట్లేదు. అందులో వస్తుంది మళ్ళీ. ఇది ఫుట్ ఆపరేటెడ్ కాబట్టి మనకి కింద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్లీ వాటర్ వస్తుంది. బట్ వాటర్ లేదు. ఇంకోటి ఏంటి అంటే లిక్విడ్ సోప్ లేదు. ఇందాక మనకి 8 o'clockకి క్లీన్ చేశారు క్లీనింగ్ స్టాఫ్. బట్ వాళ్ళు లిక్విడ్ సోపే లేదు, అలాగే వాటర్ రావట్లేదు. ఇవి రెండు చూసుకోలేదు. సో అలా ఉన్నారు అనమాట ఈస్టర్న్ రైల్వే జోన్. ఫైనలీ అయితే రాజమండ్రి అయితే రీచ్ అయ్యాం. 8:34కి రావాలి. 2 మినిట్స్ స్టాప్. 9:42కి అయితే వచ్చింది. 1 hour డిలే అయితే ఉంది. సామర్లకోటకి 30 మినిట్స్, ఇక్కడ ఇంకో 30 మినిట్స్ ఎక్స్ట్రా అయింది. రాజమండ్రి స్టేషన్ కూడా వచ్చేసి RJY. ఇక్కడ మీకు 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడికి ట్రైన్ 331 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది విజయవాడకి. ఈ ట్రైన్లో మీకు వచ్చేసి 12 స్లీపర్ కోచెస్ అయితే ఉంటాయి, అండ్ జనరల్ కోచెస్ అయితే ఉంటాయి 8, అండ్ SLRT అయితే ఉంటాయి. ఇది మీకు పుష్పుల్ లోకోమోటివ్తో రన్ అవుతుంది. బట్ ఆ పుష్పుల్ లోకోమోటివ్ నాకు ఒకే చోట కనిపించింది, 130 km/h. మిగతా అసలు లేదే లేదు. స్లోగా వస్తుంది. గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్ అలాగే ఈ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. అసలు ఓవర్టేక్ చేయట్లేదు. వీటిని ఎప్పటి నుంచి చూస్తున్నాను పిఠాపురంకి ముందు స్టేషన్లోనే ఉంది. అవి ఓవర్టేక్ చేయట్లేదు. అదేమో వెళ్తున్నాయి, ఇదేమో స్లోగా వెళ్తుంది. అండ్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ని అయితే ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదే ఉంచారు మన కోసం అనుకుంటా ఓవర్టేక్ చేయడానికి. సో ఇప్పుడు అయితే ఓవర్టేక్ చేసి వెళ్తుంది. అదైతే గంట సేపు ఆపదు పిఠాపురంలో. సో చాలా చిరాకుగా ఉంది అసలు. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అంటే వందే భారత్కి సక్సెసర్ అన్నారు. అసలు స్పీడే లేదు. పైగా పుష్పుల్ లోకోమోటివ్తో రన్ అవుతుంది. అసలు ఆ పుష్పుల్ లోకోమోటివ్ ఎందుకో నాకు అర్థం కాలేదు. మనకి ఫాస్ట్గా అందుకోవాలని, కానీ అసలు అందుకోవడం ట్రైన్ ఏముంది స్పీడ్. సో అది ఇంకొక 5 నిమిషాలు ఆగిద్ది పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. అండ్ మనకి 5 minutes ఆగాలి, 2 minutes కన్నా ఎక్కువగానే. ఇక్కడ మీకు 10 అవుతుంది. కానీ అప్పుడే బిర్యానీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, టిఫిన్స్. సో ఇక్కడ కావాలంటే మీరు టిఫిన్ అయితే చేయొచ్చు. నేనైతే ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నాను IRCTC నుంచి. ఎప్పుడు రైల్వే స్టేషన్ రద్దీగానే ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే
ఇలాంటివి అయితే అస్సలు తీసుకోండి. ఇవన్నీ పొద్దున ఎప్పుడో చేస్తారు. మ్యాక్సిమం అయితే ఐఆర్సీటీసీ నుంచి అయితే ఆర్డర్ చేయండి, లేదంటే స్టాల్లో నుంచి తీసుకోండి. వాళ్ళు బిల్ వేస్తారు. వీళ్ళు బిల్ ఏమైనా ఇష్యూ వస్తున్నప్పుడు కంప్లైంట్ చేయడానికి. ఏలూరు రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. 9:39కి రావాలి. 1 మినిట్ స్టాపు. 11:10కి వచ్చింది. అరగంట పెరుగుతుంది. రాజమండ్రికి అరగంట పెరిగింది, ఇక్కడ అరగంట పెరిగింది. 1 అవర్ 30 మినిట్స్ డిలే అయితే వచ్చింది. అండ్ ఏలూరు రైల్వే స్టేషన్ ఏలూరుని ఇంకోలాగా కూడా పిలుస్తారు, హేలాపురి అని. అలాగే ఇక్కడ మీకు ద్వారకా తిరుమల అయితే దగ్గరగానే ఉంటుంది. ఎక్కువ ట్రైన్స్ ఇక్కడ ఆగితే అక్కడ ఆగు. అండ్ ఇక్కడ మీకు సమోసాలు అయితే చాలా ఫేమస్. మార్నింగ్ 7 నుంచి 9 దాకా అమ్ముతూనే ఉంటారు. అండ్ ఏలూరు స్టేషన్ కూడా వచ్చేసి ఈ ఆన్బోర్డ్ క్యాటరింగ్ సైడ్ పెంట్రీ అనేది ఇలా అయితే ఫీ చేసుకుంటారు వాళ్ళు స్టేషన్లో. సో అదే మనకి నైట్ డిన్నర్ కూడా ఇస్తారు మిగిలిపోతే. ఇలా అయితే ఉంది జనరల్కి వచ్చేసి. ఫుల్ ఉంటారు, 4-5 ఉంటాయి ఫ్రంట్ కూడా. సో కాబట్టి నేను లోపలికి కూడా వెళ్ళాలని ట్రై చేయట్లేదు. లోకోమోటివ్ వచ్చేసి హౌరా వ్యాప్ 5. అండ్ ఇది పుష్పుల్ లోకోమోటివ్తో రన్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ అయితే లోకోమోటివ్స్ అయితే ఉంటాయి. ఫైనలీ అయితే మనకి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఇప్పుడే. అండ్ ఈ ట్రైన్లో నేను వచ్చేసి శ్రీకాకుళం నుంచి బోర్డ్ అయ్యాను కాబట్టి నాకు విజయవాడ వరకు వచ్చేసి 325 రూపీస్ అయితే పడింది స్లీపర్ క్లాసు. అదే మీరు మాల్దా టౌన్ నుంచి
టికెట్ బుక్ చేసుకుంటే ఎస్ఎంవిటి బెంగళూరు వరకు 925 రూపీస్ అయితే పడుతుంది. ఇందులో మీకు 12 స్లీపర్ కోచెస్, 8 జనరల్ కోచెస్, 2 ఎస్ఎల్ఆర్టీ అండ్ 2 పుష్పుల్ లోకోమోటివ్స్ అయితే ఉంటాయి. ఈ ట్రైన్ మీకు LH బ్రేక్ అలాగే మనకి న్యూ ఫీచర్స్తో వస్తుంది కాబట్టి ఇష్యూ ఏమి ఉండదు. మీకు సీసీ కెమెరాలు అలాగే బెర్త్స్లో మీకు ప్రతి దగ్గర ఛార్జింగ్ సాకెట్ కానీ హోల్డర్ కానీ వాటర్ బాటిల్ హోల్డర్ కానీ అన్నీ ఉంటాయి మీకు ఫెసిలిటీస్. అలాగే మనకి వాయిస్ వస్తుంటుంది అనమాట, లెఫ్ట్ వస్తుందా రైట్ వస్తుందా అనేది కూడా మీకు స్టేషను అండ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది, విజయవాడ ఆఫ్టర్, తర్వాత తెనాలి, సో ఎవ్రీథింగ్ మీకు చెప్తూనే ఉంటుంది అనమాట. అలాగే ఇబ్బంది అయితే ఉండదు, తెలుగు తమిళ్ మలయాళం అన్నిట్లోనే వస్తుంది అది. అలాగే ఈ ట్రైన్లో మీకు బాత్రూంలో ఎమర్జెన్సీ ఫ్యూచర్ కానీ లిక్విడ్ సోప్ అసలు నాకు కనిపించలేదు. బాత్రూంలో మనకి వాటర్ ఫెసిలిటీస్ అంత బాగాలేదు, మిగతా లోపల అంతా బాగుందనమాట. బట్ వాటర్ ఫెసిలిటీ లేకపోతే మనకి ఎంత ఉంటే ఏంటి కానీ. అలాగే ప్యాసింజర్స్ మొత్తం చెడదొప్పుతున్నారు దాన్ని. 1 మంత్ అయింది, అప్పుడే అంత చిరాగ్గా అనిపించింది అనమాట. బయట అనగాని మనకి మెయింటెనెన్స్ లోపల అంతా బాగుంది కానీ మిగతాది అంతా మనకి ప్యాసింజర్స్ అలాగ వాటర్ బాటిల్స్ సీట్ల కింద పడేయడం, బిస్కెట్లు అవన్నీ అక్కడే పడదొప్పారు. అసలు శ్రీకాకుళం నుంచి రాజమండ్రి ఆఫ్టర్ 11కే ఇప్పుడు అనుకుంటా క్లీన్ చేసింది. అలాగే ఈ వాష్రూమ్ వాళ్ళు కూడా అప్పుడు రాజమండ్రి ఆఫ్టర్ క్లీన్ చేశారు వాష్రూమ్స్ని. చాలా అంటే చాలా ఇదిగా ఉన్నారు OBHS స్టాఫ్. సో వాళ్ళు అంత కేర్ తీసుకోవట్లేదు దీని మీద, అదేంటో అర్థం కావట్లేదు. అలాగే మనకి ఈ ట్రైన్లో వచ్చేసి కొత్త ఫీచర్స్ ఉంటాయి కాబట్టి మీకు సీసీ కెమెరా ఇలాంటిది. సో ఎందుకంటే జనరల్ కోచెస్లో కూడా ఉంటాయి, స్లీపర్లో మనకి ఎక్కువ ఉంటాయి. బట్ ఈ ట్రైన్లో జనరల్ కోచెస్లో కూడా మీకు సేమ్ ఫెసిలిటీస్ ఇచ్చారు. సో అందుకే మనకి ఈ ట్రైను నాన్ ఏసీ అండ్ జనరల్ కోచెస్ కూడా యాడ్ చేయడం వల్ల అమృత్ భారత్ అని మనకి వందే భారత్కి సక్సెసర్గా పెట్టారు. బట్ ఫాస్ట్ అయితే ఏమనిపించలేదు. 130 నాకు 3 చోట్ల కనిపించింది ఇప్పటిదాకా విజయవాడకి, అంతే, అంతకన్నా ఎక్కువ రావట్లేదు. అలాగే ఈస్ట్ కోస్ట్ ఉదయ్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ముందుండడం వల్ల ఫాస్ట్ రాలేదు. కానీ జర్నీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చిరాగ్గా అనిపించింది. ఫాస్ట్ లేదు ఏం లేదు వందే భారత్ లాగా. సో దానికి సక్సెస్ అన్నారు కాబట్టి మనకి ఎక్స్పెక్టేషన్స్ కూడా కాదు, మామూలుగా కనీసం వెళ్ళట్లేదు ట్రైను. 1 గంటన్నర డిలే, ఇక్కడికి వచ్చేటప్పటికి 11:40కి ఇప్పుడు రావాలి 11:20కి, ఇక్కడికి వచ్చేటప్పటికి 12:20 అయింది, ఇంకా 1 అవర్ డిలే. స్లాట్ టైం ఎంత ఉందంటే మీరు బెంగళూరు నుంచి మాల్టా టౌన్ వెళ్తే తుని రైల్వే స్టేషన్కి 6కి వస్తుంది అండ్ విశాఖపట్నంకి 10:30కి వెళ్తుంది. 4 అవర్స్ ఇచ్చారు. అదే మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి విశాఖపట్నం టైం తీసుకుంటుంది, విజయవాడ నుంచి సికింద్రాబాద్కి. కానీ 4 అవర్స్ తుని నుంచే ఇస్తే ఇంత స్లాట్ టైం ఉంటే మనకి, సో ఆ పుష్పుల్ లోకోమోటివ్ కాబట్టి ఫాస్ట్ వెళ్తుందని అందరు అనుకుంటారు. సో ఇది అలా లేదు, అందుకు కాబట్టి మనకి బాగా స్లాట్ టైం ఇచ్చారు. బెంగళూరుకి 1 గంట 2కి వెళ్ళిపోద్ది, కానీ 3 ఇచ్చారు స్లాట్ టైం. చాలా ఉంది ఈ ట్రైన్కి అయితే. జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చిరాగ్గా అయితే ఉంది. సైడ్ ప్యాంట్రీ ఉంటుంది, సో అదంతా మీకు చూపించా ఇప్పుడే. సో అలా ప్యాక్ వాళ్ళు రైల్వే స్టేషన్ తీసుకొని పంపిస్తారు అందరికీ. 120 పంపిస్తున్నారు, 100 రూపీస్ అది ఏమి ఉండదు. సో టేస్ట్ కూడా అంత బాగోదు, అందుకే నేనైతే ఆన్లైన్ ద్వారా అయితే ఆర్డర్ చేసుకున్నా. సో బెటర్ అయితే మీరు కూడా అదే తీసుకోండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత గ్యారంటీ ఉండదు ఏమైనా ఇష్యూ వచ్చినా సరే. అండ్ IRCTC వాళ్ళు కూడా బిల్ తీసుకున్నానే చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఇష్యూ చేయడానికైనా అదేంటో తెలియడానికి. సో ఆ కంపెనీ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది తెలుసుకుంటే వాళ్ళకి ఏమైనా బిల్ ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో బిల్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ప్యాంట్రీ కార్ లేదు కాబట్టి సైడర్ ప్యాంట్రీ, సో మొత్తం గేటుల దగ్గర పెట్టేసుకుంటారు వెళ్ళనివ్వకుండా. సగం ప్యాసింజర్స్ అయితే గేటుల దగ్గర పడుకునిపోయారు. స్లీపర్ క్లాస్లో 8 జనరల్ కోచెస్ ఉన్నాయి, అందులో ఎవరు వెళ్ళరు. ప్రతి ఒక్కడు జనరల్ టికెట్ ప్యాసింజరు, వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్స్, వాళ్ళంతా మన సీట్లో కూర్చుంటే ఇంకా మనం ఎందుకు బుక్ చేసుకున్నట్టు అనిపించింది నాకైతే. చాలా చిరాగ్గా కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఇదే అయింది, ఇందులోనూ అదే అయింది. సో చాలామందికి ఎంతమంది ఏమన్నా సరే కాలు పెట్టుకునే దగ్గర కొంచెం ప్లేస్లో కూడా కూర్చుని పోతున్నారు ఎంత చెప్పినా. సో చాలా చిరాగ్గా అనిపించింది. ఎన్ని ఫీచర్స్ పెట్టినా ఇది మాత్రం స్లీపర్ క్లాస్లో యాక్షన్ తీసుకోకపోతే, సో ఏసీలో మనకి ఎంత యాక్షన్ తీసుకుంటారో దీని మీద అసలు యాక్షనే తీసుకోరు. స్లీపర్ క్లాస్లో పోలీసు వాళ్ళు ఒకసారి చెప్తారు, రెండోసారి వినట్లేదని వెళ్ళిపోతారు అంతే. అదే ఏసీలో అయితే వినేదాకా వదలరు, పక్కనే కూర్చుంటాడు. సో ఇదనమాట అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే. ఈ ట్రైన్ మాల్డా టౌన్ నుంచి అయితే బయలుదేరుతుంది. 2272 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది అండ్ 42 అవర్స్ 10 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఎవరేజ్ స్పీడ్ వచ్చేసి 53 కిలోమీటర్స్ పర్ అవర్, మ్యాక్సిమం పర్మిషన్ స్పీడ్ వచ్చేసి 130 కిలోమీటర్ పర్ అవర్ అయితే ఉంటుంది. ఇదైతే సో ఈ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నేను మీ ప్రసాద్ ది ట్రైన్ బ్లాగర్. బాయ్ గైస్.